Hello guys, welcome back to our channel ప్రియమైన జీవితం అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో ఫోర్ట్ కొచ్చి చూసేద్దాము రండి. మేమైతే ఇది మా థర్డ్ టైము ఫోర్ట్ కొచ్చికి వెళ్దాము. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు వియాన్కి టికెట్ తీసుకోలేదు. ఫోర్ట్ కొచ్చికి వెళ్ళాలంటే మేము వాటర్ మెట్రో నుంచి వెళ్ళాము. సో వాటర్ మెట్రోకి టికెట్ పర్ పర్సన్ 40 రూపీస్. ఒక 15-20 మినిట్స్ రైడ్ ఉంటుంది. అండ్ డిసిప్లైన్గా కూడా లైన్ ఉంటుంది. అంటే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుతారు. లైన్ వైజ్ క్యూలో వెళ్ళాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు వియాన్కి టికెట్ తీసుకోలేదు. బట్ ఈసారి వియాన్ 5 years వచ్చేసాడు కాబట్టి వియాన్కి కూడా టికెట్ తీసుకున్నాము. జస్ట్ 120 రూపీస్ అండి మా ముగ్గురికి కలిపి. వెరీ రీజనబుల్ ప్రైస్. అండ్ ఎంప్లాయీస్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి మంచిగా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్పస్ కూడా. అండ్ ఈ వాటర్ మెట్రో నుంచి బయట చూస్తూ ఉంటే ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవంతా ఏదో వేరే కంట్రీలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది మనకు. మీరు కావాలంటే రోడ్వే కూడా వెళ్ళచ్చు. బట్ మేమైతే వాటర్ మెట్రో ప్రిఫర్ చేసాము. వాటర్ జెట్టి కూడా ఉంటుంది. బట్ ఈవినింగ్ క్లోజింగ్ టైం 7 o'clock. 7 o'clockకి మనకు లాస్ట్ వాటర్ మెట్రో ఉంటుంది. దాని తర్వాత నుంచి బై రోడ్ వెళ్ళాల్సి వస్తుంది. మీరు కానీ చూస్తే దూరంగా మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, అది రోడ్వే. అండ్ ఈ పక్కనే ఉండేది రిసార్ట్. మనకు కొచ్చిలో లేదా పోర్ట్ కొచ్చిలో మనకు నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఉంటాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ బుకింగ్స్ అండ్ రూమ్స్. మనకు ఆల్ టైమ్ బుకింగ్స్ అనేటివి అవైలబుల్లో ఉంటుంది. ఈజీగా బుకింగ్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ప్లేస్ ఆర్ ఏరియా. కాస్ట్ అనేది ఉంటుంది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ హార్బర్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ షిప్లో వాళ్ళు లోడింగ్ చేస్తూ ఉన్నారు కంటైనర్స్. అది లోడింగ్ కిందకి దిగుతూ ఉంది. మీరు కానీ చూస్తూ ఉంటే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ దాన్ని చూడడం. అంత పెద్ద కంటైనర్స్ని వాళ్ళు లోడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి డిఫరెంట్ కంట్రీస్కి అవి వెళ్తాయి కదా. సో అందుకు ఒక షిప్లోనే ఒక 50 to 100 కంటైనర్స్ లోడింగ్ అలా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా బోట్ తిరుగుతూ ఉంది. ఆ దూరంగా ఉండేటువంటి చైనా ఫిషింగ్ నెట్స్ నేను క్లియర్గా చూపిస్తాను ముందు వీడియోలో. చూస్తున్నారు కదా, ఇదే చైనా ఫిషింగ్ నెట్. ఈ చైనా ఫిషింగ్ నెట్ అనేది చైనా నుంచి వీళ్ళు ఈ మెథడ్ని తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఆ నెట్ ఉంది కదా, ఆ నెట్ని వాటర్లోకి డ్రాప్ చేసిన తర్వాత ఫిషింగ్ అనేది క్యాచ్ చేస్తారు. దాని తర్వాత ఆ నెట్ని పైకి లాగి ఫిషెస్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సో ఈ మెథడ్ని చైనా ఫిషింగ్ అని అంటారు. అండ్ వాటర్ మెట్రోలో మనకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటుంది, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్. దానికి కూడా క్లిప్ తీశాను నేను. ఫోర్ట్ కొచ్చికి వచ్చేసాము. ఇదే ఫోర్ట్ కొచ్చి వాటర్ మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్ బయటకు రాగానే మనకు స్ట్రీట్ షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మేము ఆటో మాట్లాడుకున్నాము. అరౌండ్ 800కి అలాగా ఆటోలో అన్నీ విజిట్ చేసాము. ఇక చూస్తున్నారు కదా, ఈ చెట్టు వెరైటీగా ఉందని చెప్పి దాని వీడియో తీసినాను, చూపిస్తూ ఉన్నాను. ఆ చెట్టు ఆ కాయలు వెరైటీగా ఉన్నాయి. బట్ ఈసారి మేము బై వాక్ వెళ్ళాలి, బై వాక్ వెళ్తూ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలనుకున్నాం. మేము అరౌండ్ 4:30 ఆ టైంకి రీచ్ అయ్యాం కాబట్టి ఈవినింగ్ వాక్ని మేము ఎంజాయ్ చేస్తున్నాము. లాస్ట్ టైము 8 to 12 ప్లేసెస్ చూసాము బై ఆటో. బట్ ఈసారి కొన్ని ప్లేసెస్ లైక్ సెలెక్టెడ్ ప్లేసెస్
ఒక 3-4 ప్లేసెస్ అనుకొని బై వాక్ వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే పోర్ట్ కొచ్చిలో ఫారినర్స్ ఎక్కువ. ఎవ్రీ 10 మెంబర్స్లో ఒక 7 మెంబర్స్ ఫారినర్స్ ఉంటారు ఇక్కడ. మేబీ క్లైమేట్ కండిషన్ వల్లనో లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ వల్లనో ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ వస్తారు. నా బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఫారినర్స్ కనిపిస్తూ ఉంటారు చూడండి. అండ్ ఇక్కడ చాలా చర్చెస్ ఉంటాయి. ఈ పక్కనే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. మనకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎక్కడికి వెళ్ళినా నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను, మెమరీస్ లాగా ఉంటాడని. ఎక్కడ చూసినా మీకు ఫారినర్సే కనిపిస్తున్నారు కదా, ఇండియన్స్ చాలా తక్కువ కనిపిస్తారు. లైక్ కొంతమంది ఫారినర్స్ అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దీన్ని ఒకప్పుడు వాస్కో డి గామా ఈ ప్లేస్నంతా అతను పరిపాలించాడు. అందుకే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, పోర్చుగీస్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన చర్చెస్ కూడా ఉంటాయి. అక్కడ అప్పుడే ఒక స్కూల్, సెయింట్ మేరీ స్కూల్ ఉన్నింది. అది అప్పుడే స్కూల్ వదిలారు. పిల్లలందరూ రోడ్ పైన వెయిటింగ్ అనమాట వాళ్ళ పేరెంట్స్ కోసం అట్లాగా. సో లిటిల్ ట్రాఫిక్ ఉన్నింది. దాని తర్వాత ఆ స్కూల్ బ్యాక్ సైడే మనకి చర్చ్ ఉంటుంది. ఇదైతే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఈ చర్చ్ క్లోజ్డ్లో ఉన్నింది. బట్ ఈసారి బై గాడ్ గ్రేస్ మేము లోపలికి వెళ్ళగలిగాము. చూస్తున్నారు కదా, ఇదే చర్చ్. ఇక్కడ ఉండే చర్చెస్ అంతా 5-6 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినట్టుగా ఉంటాయి, బ్రిటిష్ కాలంలో. అండ్ లోపల చూడండి ఎంత పెద్ద చర్చ్ ఉందో. మేము ఏ ఊరికి వెళ్ళినా సాటర్డే సండే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి సండే ఖచ్చితంగా కంపల్సరీ ఏడో ఒక చర్చ్ విజిట్ చేస్తాము. అక్కడ ఒక ½ అవర్ అన్న టైం మినిమం టు మినిమం స్పెండ్ చేసి మంచిగా ప్రేయర్ చేసుకొని మిగతా ప్లేసెస్ అనేది విజిట్ చేస్తాము. అండ్ వన్స్ చర్చ్ నుంచి బయటకు రాగానే పక్కనే ఒక కేఫ్ ఉంది, కసి ఆర్ట్ కేఫ్ అని. సో అక్కడికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఈ స్ట్రీట్ చూస్తున్నారు కదా, ఈ స్ట్రీట్లో లెఫ్ట్ సైడ్ అంతా మనకు ప్లాంటేషన్ అనేది చాలా బాగా అరేంజ్ చేశారు. ఇవి ఓల్డ్ టైర్స్కి వాళ్ళు పెయింటింగ్ లాగా వేసి ప్లాంటేషన్ చేస్తున్నారు. మంచి ఐడియా. అది నేను చూపిస్తున్నాను, మనం కూడా ఇలాగా చేసుకోవచ్చు కదా, ఓల్డ్ టైర్ ఉంటే ప్లాంటేషన్ అనేది అని చూపిస్తున్నాను. పైన కూడా మనకు చెట్లు ఉన్నాయి. ఇదే కసి ఆర్ట్ కేఫ్. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఎంట్రీలో ఒక హాల్ ఉంటుంది. అక్కడ చాలా పోర్ట్రేట్స్ అనేటివి ఉంటాయి, పెయింటింగ్స్ ఇవి. అండ్ దెన్ లోపలికి వెళ్ళంగానే ఒక సిట్టింగ్ ఏరియా ఉంటుంది. దాని నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళంగానే మనకు ప్రైవేట్ సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది. ప్రైవేట్ అని కాదు, అందరూ వెళ్ళొచ్చు. సో సిట్టింగ్ ఏరియా ఉంది. కాకపోతే ఇక్కడ కొంచెం వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ కొంచెం వెస్ట్రన్ మిక్స్ ఎక్కువ ఉంటుంది. మనకు ఇండియన్కి సంబంధించిన ఫుడ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో మేము ఒక కంబూజా ఒకటి, హాట్ చాక్లెట్ ఒకటి తీసుకున్నాము. కంబూజా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది నాన్ ఆల్కహాలిక్ డ్రింక్. అంటే చాలామంది పొరపాటు పడుతారు ఇది ఆల్కహాల్ మిక్స్ ఏమో అని చెప్పి. లేదండి, ఇదైతే హెల్త్కి మంచిది. దీని వెనకాల ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను, చూడండి. ఇక చూస్తే గ్రీన్ టీ, బ్లాక్ టీ,
అని ఉంది కదా. సో ఇది గ్రీన్ టీ బ్లాక్ టీ ఎక్స్ట్రాక్ట్ చేసినట్టుది. సో ఇది గుడ్ ఫర్ గట్ హెల్త్ ఆల్సో. సో హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ దెన్ ఒక కాఫీ ఆర్డర్ చేసుకున్నాడు మా హస్బెండ్. సో మంచిగా టైం స్పెండ్ చేసాం అక్కడ. ఈ ఆర్ట్ కేఫ్లో వాల్కు ఉండేటువంటి ఆర్ట్లు చాలా యూనిక్గా ఉంటాయి. అందుకే మేబీ దానికి ఆ నేమ్ పెట్టినారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక ఆర్ట్ చూడండి ఎంత వెరైటీగా అరేంజ్ చేశారు. అండ్ దెన్ అక్కడ నుంచి మళ్ళీ తిరుగుతూ ఉన్నాము. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి వాస్కో డి గామా చర్చ్. లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు సండే వచ్చాము. సండే సర్వీస్ జరుగుతున్నంత టైము మనల్ని లోపలికి విజిటర్స్ని వాళ్ళు అలౌ చేయరు. చర్చ్ సర్వీస్ అయిన తర్వాతే విజిటర్స్ అనేవాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ వాస్కోడి గామ చనిపోగానే ఫస్ట్ ఆయన సమాధి ఇక్కడ పెట్టారు. దాని తర్వాత ఆయనని అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ కంట్రీకి తీసుకొని వెళ్ళారు. సో ఆయన సమాధి కూడా అక్కడ ఉంటుంది. అండ్ దెన్ అక్కడ నుంచి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చి లీఫ్ మీద ఆర్ట్ వేశారు పెయింటింగ్ లాగా. ఇది చూసేదానికి చాలా యూనిక్గా ఉంది. ఈ ఆర్ట్ తీసుకుందాం అనుకున్నా, బట్ తీసుకొని ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే బన్ను ఊరికే అలా అంటే అది చినిగిపోద్ది. బన్ను అయితే దాన్ని ఉండనివ్వదు, చింపేస్తాడు. అందుకే సేఫ్టీ పర్పస్ కోసం నేను తీసుకోలేదు. అది 200-250 నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఆ ఆర్ట్ అనేది, లీఫ్ ఆర్ట్. అండ్ ఇక్కడంతా మనకు స్ట్రీట్ షాపింగ్ ఉంది. నేనైతే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. అండ్ ఎదురుగా ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లో మేము కొంచెంసేపు బన్నుని ఆడిపిస్తున్న టైంలో ఒక షిప్ వెళ్తూ ఉంది. సో దాన్ని కూడా వీడియో తీసాము. చూసి ఎంజాయ్ చేసేయండి మీరు కూడా. అండ్ దీన్ని వాస్కో డి గామా బీచ్ అంటారు. సో ఇక్కడ మనకు సీ ఫుడ్ అండ్ దెన్ స్ట్రీట్ షాపింగ్ ఇవంతా మనకి ఈ బీచ్ రూట్లోనే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. అనుకుంటాం కదా స్ట్రీట్ షాపింగ్లో తక్కువ ఉంటుందని, బట్ ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ బీచ్లోకి అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాము. ఎంజాయ్ చేస్తాము. కొంచెం వెదర్ సన్సెట్ అవుతుంది కదా, వెదర్ ఎంజాయ్ చేస్తామని వెళ్తూ ఉన్నాము. ఎదురుగా ఉండేటివంతా చైనా ఫిషింగ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సన్సెట్ అవుతా ఉంది. పక్కనే బోట్, ఐ మీన్ షిప్. అంటే ఆ క్లైమేట్కి ఆ సన్సెట్ అవుతున్న టైంకి పక్కనే షిప్, బీచ్, శాండ్, ఇదంతా ఒక మంచి వైబ్ వచ్చింది. ముందుకు వెళ్తూ ఉన్నాను వాటర్ దగ్గరికి. ఇక్కడ వాటర్లో అయితే చాలా షెల్స్ అనేటివి ఉన్నాయి. నేను కూడా కొన్ని షెల్స్ తీసుకొని వచ్చాను, ఊరికే పెయింటింగ్ వేసి డెకరేట్ చేద్దామని చెప్పి. I hope you all like our videos. Thank you for watching.